హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో కొన్ని టాపిక్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇందులో ఫస్ట్ది ఏంటిదంటే టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ వర్సెస్ సింగరేణి జూనియర్ అసిస్టెంట్. ఓకే, సో ఇది మీరు వింటే మీకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఓకే, టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్కి సింగరేణి జూనియర్ అసిస్టెంట్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయి, దేనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, దేనికి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, దేని శాలరీ ఎంత ఉంటుంది, దేని శాలరీ ఎంత ఉంటుంది, దేనికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి, దేనికి ఎంత ఎఫర్ట్ పెడితే మనకి జాబ్ వస్తుంది అనే దాని గురించి మొత్తం చెప్తాను. సో మీకు ఇది ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్, షెడ్యూల్ ఆఫ్ అవర్ ఆన్లైన్ క్లాసెస్. ఓకే, సో ఇప్పటివరకైతే నేను షెడ్యూల్ ఏం పెట్టలేదు, నేను వీడియోస్ చేస్తున్నా, అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు అలా కాకుండా మంచిగా ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్ళి వీలున్నంత త్వరగా సిలబస్ కంప్లీట్ చేసుకుందాం. అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఓకే, సో చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ వర్సెస్ సింగరేణి జూనియర్ అసిస్టెంట్ దగ్గరికి వచ్చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. చూడండి, టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ వర్సెస్ సింగరేణి జూనియర్ అసిస్టెంట్. ఓకే, సో ఫస్ట్ మనం శాలరీ చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ త్రో గ్రూప్ 4 ద్వారా సెలెక్ట్ అవుతారు కదా. సో వాళ్ళ శాలరీ అప్రాక్స్ 28,000 to 30,000 ఉంటుంది. అంటే ఇది వేరీ ఎందుకు అవుతుందంటే ఇప్పుడు హెచ్ఆర్ఏ చేంజ్ అవుతుంటుంది మనకి. ఓకే, హెచ్ఆర్ఏ స్లాబ్స్ డిస్ట్రిక్ట్లో ఒకలాగా ఉంటాయి, మండల్లో ఒకలాగా ఉంటాయి, నెక్స్ట్ సిటీలో ఒకలాగా ఉంటాయి. సో అప్రాక్స్ 28,000 to 30,000 ఇన్ హ్యాండ్ శాలరీ ఉంటుంది. ఓకే, సింగరేణి జూనియర్ అసిస్టెంట్కి అయితే 45,000 to 50,000. ఓకే, సో ఆల్మోస్ట్ 45,000 to 50,000 మనకి ఇన్ హ్యాండ్ శాలరీ ఉంటుంది. వర్క్ ప్రెషర్ చూసుకున్నట్టయితే టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్కి కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో మండల్లో కానీ డిస్ట్రిక్ట్లో కానీ వర్క్ చేసినప్పుడు సో సమ్ టైమ్స్ లేట్ అయినా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, సో ఎలక్షన్స్ వర్క్ వీలే చేయాలి కాబట్టి కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువనే ఉంటుంది. కొన్నిసార్లు లైట్గా ఉంటుంది. సింగరేణి జూనియర్ అసిస్టెంట్కి వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఎప్పుడైనా సరే సేమ్ ఒకేలాంటి వర్క్ ఉంటుంది కాబట్టి మనకి సో వర్క్ ప్రెషర్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఓకే, సో అలవెన్సెస్ చూసుకుంటే టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్కి డిఏ ఒకటి, హెచ్ఆర్ఏ ఒకటి, 2 మాత్రమే వస్తాయి. సో అదే సింగరేణి జూనియర్ అసిస్టెంట్కి అయితే చాలా నెంబర్ ఆఫ్ అలవెన్సెస్ ఉంటాయి, విత్ బోనస్ కూడా ఉంటుంది. ఓకే, సో వీళ్ళకి బోనస్ రాదు. టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్లకి జీతాలు రావడం ఇప్పుడు చాలా కష్టమైపోయింది. 11th, 12th, 13th ఆ టైమ్స్కి వస్తున్నాయి. సో బోనస్ ఏముండదు. కాకపోతే ఈ టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ అనేది ప్యూర్ గవర్నమెంట్ జాబు. సింగరేణి జూనియర్ అసిస్టెంట్ అనేది పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. ఓకే, సో అంటే కంపెనీస్ యాక్ట్ అని మనకు ఉన్నాయి కదా. సో కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పడిన ఒక సంస్థ, ఆర్గనైజేషన్ అనేది సింగరేణి. ఓకే, సో కాకపోతే ఈ పిఎస్యూలలో శాలరీ ఎందుకు ఉంటుందని చాలామందికి డౌట్ రావచ్చు. ఎందుకంటే సో జనరల్గా ఇప్పుడు మీరు టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఉందనుకోండి, అక్కడ చేసే వర్క్కి 28,000 to 30,000 శాలరీకి ఎవరు వర్క్ చేయడానికి ఇష్టపడరు. కానీ అది గవర్నమెంట్ జాబ్ కాబట్టి సో కంపల్సరీ త్రో ప్రమోషన్స్ ఉంటాయి, మంచి లైఫ్ ఉంటుంది కాబట్టి తర్వాతకి టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్గా అక్కడ వర్క్ చేస్తుంటారు. ఓకే, సో ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్గా ఒక 3 to 4 years వర్క్ చేస్తే సీనియర్ అసిస్టెంట్ అయిపోతాం. సో అక్కడి నుంచి కొంచెం మనకి శాలరీ, మన లైఫ్ కొంచెం బాగుంటుంది అన్నట్టు. టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్లో సింగరేణి జూనియర్ అసిస్టెంట్లో ఏంటంటే శాలరీ బాగుంటుంది. ఓకే, సో పొజిషన్ అంటే టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ అంతా హై రేంజ్లోకి మనం వెళ్ళకపోవచ్చు. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఎంఆర్ఓ స్టేజ్కి వెళ్ళిపోతారు కదా. రెవెన్యూ అయితే ఎంఆర్ఓ అవుతారు, పంచాయతీరాజ్ అయితే ఎంపీడీఓ, ఎంపీఓ ఆర్ సూపరింటెండెంట్, అలా ప్రమోషన్ ఛానల్స్లో డిఫరెంట్గా వెళ్ళిపోతుంటారు. ఓకే, సో ఇది సింగరేణి జూనియర్ అసిస్టెంట్లో సీనియర్ అసిస్టెంట్ grade 2, మేబీ తర్వాత grade 1 అలా వస్తుందేమో. నాకు ప్రమోషన్స్ గురించి ఐడియా లేదు. కాకపోతే శాలరీస్ పెరుగుతుంటే మనకి ప్రమోషన్స్ పెరుగుతుంటాయి. ఓకే, సో హైగా ఉంటుంది ఇక్కడ, శాలరీ మాత్రం హైగా ఉంటుంది మీకు. ఆ విషయంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లోకి ఏంటంటే సో ఇప్పుడు సేమ్ ఇదే జూనియర్ అసిస్టెంట్ శాలరీ మీరు ఇచ్చారనుకోండి, మీరు మ్యాక్సిమం వీళ్ళంతా ఎటు వెళ్ళిపోతారు, మళ్ళీ టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ గవర్నమెంట్ జాబ్స్ కోసమే చూస్తుంటారు. కొన్ని ఇక్కడ పని చేయడానికి ఎవరు ఉండరు కదా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో. సో అందుకోసమే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అన్నిటిలో శాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా శాలరీస్ ఎక్కువ ఉంటుంది జనరల్గా వాటికంటే. ఓకే, ఎందుకోసం అంటే అదే అన్నట్టు సేమ్ శాలరీ ఉందనుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యి మళ్ళీ టీఎస్ఎస్పీడీసీఎల్లో జేపీఓగా జాబ్ చేస్తున్నా ప్రజెంట్. అంటే ఎందుకు అంటే ఇదే కారణం, ఈ శాలరీ డిఫరెన్స్ అన్నట్టు. ఓకే, సో అట్లా అన్నట్టు అది. సో ఇప్పుడు ఇక్కడ కంపేర్ చేస్తే నాకు శాలరీ అక్కడిక్కడ సేమ్ ఉందనుకోండి, నేను గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టుకొని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ నేను ఎందుకు వస్తా అలా అన్నట్టు. సో అందుకోసం ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో శాలరీ ఎక్కువ ఉంటుంది. సో అదే ఇక ప్రైవేటైజేషన్ అనేది ఒకటైతే ప్రజెంట్ అయితే నడుస్తుంది. సో దాని గురించి అయితే మర్చిపోండి. మీరు ప్రజెంట్ మనం ఎగ్జామ్ కోసం చదువుతున్నాం కదా, అది అయితేంది లేకపోతే లేదు, తర్వాత టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ వేరేది ఏదైనా రాసుకోవచ్చు. కానీ ప్రజెంట్ సింగరేణి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సింగరేణి ప్రిపేర్ అవ్వండి. సో రిమైనింగ్ వీళ్ళు ఉన్నారు కదా
అంటే ఆ 4 డిస్ట్రిక్ట్స్ లోకల్ ఓల్డ్ 4 డిస్ట్రిక్ట్స్ ఉన్నారు కదా లోకల్ వాళ్ళు సింగరేణి ప్రిపేర్ కావండి, లేని వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ నెక్స్ట్ నోటిఫికేషన్ అదే కాబట్టి సో దానికి ప్రిపేర్ అవ్వచ్చు టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్కి. ఓకే, సో ఇప్పుడు మీకు మెయిన్ చెప్పాలనుకునేది ఏంటంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్ కావాలంటే ఏ సిలబస్ చదవాలి, సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఏ సిలబస్ చదవాలి, ఈ రెండింటిని కూడా కంపేర్ చేస్తే మీకు ఏది ఈజీ, ఏది తొందరగా జాబ్ కొట్టుకోవచ్చు ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చాలామంది తక్కువ టైం ఇచ్చారు, ఇంత చదవాలా అనుకుంటారు. అసలు ఒకసారి టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ సిలబస్ కూడా మీకు చూస్తే ఇంకొంచెం మోటివేషన్ ఉంటుంది. ఓకే, సో మీకు ఒక మంచి అవకాశం వచ్చింది అన్నట్టు ఇప్పుడు. ఓకే, ఇది కంపేర్ చేసి మీరు చూసుకున్నారు అనుకోని మీకు కొంచెం మోటివేట్గా అనిపించి మ్యాక్సిమం చదవడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే 2 months టైంలో. ఓకే, సో అది కూడా చూద్దాం చూడండి నెక్స్ట్. ఓకే, చూడండి ఇప్పుడు టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ సిలబస్ అండ్ సింగరేణి జూనియర్ అసిస్టెంట్ సిలబస్. ఓకే, ఇక్కడ టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్కి రాశాను కదా, అది ఓన్లీ పేపర్ 1 సిలబస్ మాత్రమే. ఇంకా పేపర్ 2లో టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్లో ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇంకో 3 టాపిక్స్ ఉంటాయి. ఇవి ఇక్కడ రాసినవి కాకుండా ఇది టోటల్ సింగరేణి జూనియర్ అసిస్టెంట్ సిలబస్. ఒకసారి కొంచెం బ్రీఫ్గా షార్ట్గా చూద్దాం చూడండి. సో టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్కి కరెంట్ అఫైర్స్ ప్లస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదవాలి. ఓకే, సో ఇదొక టాపిక్. మీకు కరెంట్ అఫైర్స్లో స్పెసిఫైడ్ టాపిక్స్ మెన్షన్ చేశారు ఇంకా. సో ఇట్లా ఏం మెన్షన్ చేయకుండా కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఏం చదవాలో కూడా తెలియదు, అంత చదవాలి. ఇందులో అయితే మీరు జస్ట్ మీకు స్పెసిఫై చేసిన టాపిక్స్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా చదువుకుంటే సరిపోతుంది సింగరేణిలో. ఓకే, కరెంట్ అఫైర్స్ విత్ స్పెసిఫిక్ టాపిక్స్ ఇచ్చారు మీకు సిలబస్లో. మీరు టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ సిలబస్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఫస్ట్దేమో కరెంట్ అఫైర్స్ అండ్ సెకండ్ ఏమో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఉంటుంది. ఓకే, సో అది ఎంత ఉంటుందో ఎవరికీ తెలియదు. ఓకే, సో వ్యాస్ట్ సిలబస్ అంటే చాలా చదవాలి దీంట్లో. నెక్స్ట్ జనరల్ సైన్స్లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. ఓకే, సో జనరల్ సైన్స్ ఒక్కటి చదవడం మహాగగనం. ఓకే, ఈ జనరల్ సైన్స్కి ఈక్వల్గా ఉంటుంది మీ సింగరేణి జూనియర్ అసిస్టెంట్ సిలబస్ మొత్తం కూడా, నిజంగా చెప్పాలంటే అంత ఉంటుంది జనరల్ సైన్స్ చదవాలనుకుంటే. ఓకే, సో నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది కూడా చదవాలి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి ఒక బుక్ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక బుక్ ఉంటుంది తెలుగు అకాడమీ. ఇవి ఒక 2 బుక్కులు చదవాలి, ఇదొక బుక్ చదవాలి, ఇదొక బుక్ చదవాలి, 3 పుస్తకాలు. నెక్స్ట్ జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, అంటే ఇండియన్ జాగ్రఫీ చదవాలి, తెలంగాణ జాగ్రఫీ చదవాలి, ఇండియన్ ఎకానమీ చదవాలి, తెలంగాణ ఎకానమీ చదవాలి. అంటే సో ఇక్కడనే చూడండి మొత్తం ఒక 4 పుస్తకాలు చదవాలి అంతో ఇంతో. ఓకే, 4 టాపిక్స్ అనేది చదవాల్సిందే. ఇక్కడ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఓకే, ఇండియన్ మోడర్న్ హిస్టరీ చదవాలి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ చదవాలి. నెక్స్ట్ ఇండియన్ మోడర్న్ హిస్టరీ చదవాలి. నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ చదవాలి. దీంతోపాటు తెలంగాణ మూమెంట్ అని ఉంటుంది మనకు ఒకటి. ఓకే, సో తెలంగాణ మూమెంట్ కూడా చదవాలి. ఓకే, ఇక్కడ పట్టలేదని ఇన్ని చదివిన తర్వాత కూడా మళ్ళీ పేపర్ 2 ఉంటుంది. మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీషు, అది 150 మార్క్స్, ఇది 150 మార్క్స్, టోటల్ 300 మార్క్స్కి చదవాలి. చూడండి టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్కి అంత సిలబస్ చదవాలి మీరు. ఓకే, ఇక్కడ చిన్నగా కనపడుతున్నా కూడా ఒక్కొక్క దాంట్లో 2, 2, 3, 3 ఉన్నాయి. ఇక్కడ మీకు చూడండి సింపుల్గా కరెంట్ అఫైర్స్ అని మెన్షన్ చేసిండు, విత్ టాపిక్స్ కూడా మెన్షన్ చేసిండు, ఏమేమి టాపిక్స్ చదవాలో. జనరల్ స్టడీస్ పాలిటీ పెట్టిండు, దాంట్లో ఏ టాపిక్స్ చదవాలో పెట్టిండు. ఓకే, సో ఇంగ్లీష్ పెట్టిండు, అందులో ఏ టాపిక్స్ చదవాలో పెట్టిండు. ఆర్థమెటిక్ రీజనింగ్ పెట్టిండు, ఏ టాపిక్స్ చదవాలో పెట్టిండు. కంప్యూటర్స్ పెట్టిండు, ఏ టాపిక్ చదవాలో పెట్టిండు. ఆర్ట్ అండ్ కల్చర్ పెట్టిండు, ఏ టాపిక్ చదవాలో పెట్టిండు. చూడండి ఎంత ఈజీ సిలబస్ అంటే సింగరేణి సిలబస్ కంపారిటివ్లీ దీంతో కంపేర్ చేస్తే అది అసలు ఇది సిలబస్ కూడా అనొద్దు. ఒక్క పేపర్ అంతా కూడా ఉండదు, కరెక్ట్గా చెప్పాలంటే ఒక్క పేపర్ అంతా కూడా ఉండదు టఫ్నెస్. ఓకే, సో అది మీకు ఇంత ఈజీ అవకాశం వచ్చింది కాబట్టి కంపల్సరీ మీరు యూజ్ చేసుకోండి. ఇంకొకటి కూడా ఉంటుంది, అది కూడా చెప్తారు. సో ఇప్పుడు మీకు టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్తో కంపేర్ చేస్తే సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఇంకొక విషయంలో కూడా మీకు గొప్పదే. ఎందుకంటే మీకు సింగరేణి జూనియర్ అసిస్టెంట్ మీకు 4 డిస్ట్రిక్ట్స్కి ఉంటుంది ఇది. ఓకే, పాత జిల్లాల ప్రకారం చెప్తున్నా, ఆల్మోస్ట్ 4 to 5 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా. సో నాకు ఐడియా లేదు, మళ్ళీ తిట్టుకునేటప్పుడు 4 కాదు సార్ 5 కాదు సార్ 6 అని. సో అది ఏ జిల్లాలు ఉన్నాయి వాటి గురించి చెప్తున్నా, లోకల్లో ఉన్నాయి. ఓకే, ఎందుకంటే నేను లోకల్ కాదు కాబట్టి నేను గుర్తుపెట్టుకోలేదు. పైన ఆదిలాబాద్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ రాసుకోవచ్చు. దీంట్లో 177 పోస్టులలో వీళ్ళందరికీ ఛాన్స్ ఉంటుంది. ఈ 4 డిస్ట్రిక్ట్స్కి డివైడ్ అవుతాయి ఈ 177 పోస్టులు. ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు కొట్టుకోవచ్చు. కానీ టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఇవి డిస్ట్రిక్ట్ పోస్టులు. ఇప్పుడు నిజామాబాద్ ఉంటే నిజామాబాద్ వాళ్ళు మాత్రమే వాళ్ళకే ఇస్తారు ఆ జాబులు. ఆదిలాబాద్ ఉంటే ఆదిలాబాద్ వాళ్ళకే ఇస్తారు. అంటే ఒక్క డిస్ట్రిక్కే పోతున్నాయి చూడండి ఈ జాబ్స్ అన్నీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ తీసుకుంటే ఒక్క డిస్ట్రిక్కే పోతున్నాయి ఈ జాబ్స్ అని, అంటే డిస్ట్రిక్ట్ జాబ్స్ ఇవి జూనియర్ అసిస్టెంట్. సో ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళే ఆ డిస్ట్రిక్కే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 100 పోస్టులు ఉంటే మళ్ళీ రిజర్వేషన్లో ఇవన్నీ పోయేలోపు
చాలా తక్కువ. అంటే ఇప్పుడు వేరే డిస్టిక్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది కదా, ఈ 100 పోస్టులు ఒకవేళ నిజామాబాద్లో ఉంటే వాళ్ళే రాసుకోవాలి. ఈ 177లో ఇప్పుడు మీ అందరికీ ఛాన్స్ ఉంది. ఈ ఏదైతే అవకాశం ఉందో ఆ డిస్టిక్ వాళ్ళందరికీ ఛాన్స్ ఉంది. అంటే కంపారిటివ్లీ దీనికంటే కొంచెం కాంపిటీషన్ మనకి ఎక్కువలాగా అనిపించినా కూడా కష్టపడితే జాబ్లోకి వెళ్ళిపోతాం మనం డైరెక్ట్. ఇక్కడ ఏంటంటే మీకు కష్టపడ్డా కూడా ఎక్కువ ఛాన్స్ లేదు, నిజామాబాద్ వాళ్ళకే వస్తుంది, వేరే డిస్టిక్ వాళ్ళకి ఛాన్స్ లేదు కదా అందులో. సో ఇందులో మీ అందరికీ ఛాన్స్ ఉంది కాబట్టి ఇది చాలా ప్లస్ పాయింట్ మీకు. ఇప్పుడు ఇది అర్థం కాకపోవచ్చు, మీరు ఎప్పుడైనా డిస్టిక్ ఎగ్జామ్ రాస్తారు కదా అప్పుడు తెలుస్తుంది, లాస్ట్కి వచ్చేస్తాం జాబ్ రాదు. ఇందులో అలాంటి ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇంకా పోతే జస్ట్ ఒక నెగిటివ్ మార్క్స్ పెట్టారు. ఓకే, సో సింగరేణి వాళ్ళకి దీనికి కొంచెం తేడా ఏంటంటే నెగిటివ్ మార్క్స్, సింగరేణిలో నెగిటివ్ మార్క్స్ ఉండడం. సో పర్లేదు ఉంటామే. సో దీనివల్ల మీరు ఇంకా దీన్ని పాజిటివ్గా తీసుకోండి. కష్టపడే వాళ్ళకే జాబ్ వస్తుంది, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకే వస్తుంది, సబ్జెక్ట్ లేనివాడు ఉత్తగా బబుల్స్ దిద్ది అయితే జాబ్ తీసుకోడు కదా. సో మీరు చదువుతున్నారు అంటే కంపల్సరీ కష్టపడ్డ వాళ్ళకే కదా న్యాయం జరగాల్సింది. సో ఎవరైతే చదువుతారో వాళ్ళకే జాబ్ వస్తుంది, దాంట్లో ప్రాబ్లం ఏముంది, నెగిటివ్ మార్క్స్ ఉన్న ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో కంపల్సరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది జాబ్స్ అమ్ముకుంటారేమో, అలా అయితే మ్యాక్సిమం ఉండదండి. సో 1 year వరకు మేము ఏదో పెడతామని వాళ్ళు నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు. 1 year వరకు అవి అలానే ఉంటాయి. మన ఓఎంఆర్ షీట్స్ కూడా స్కాన్ చేసి ఇస్తారు జనరల్గా అయితే. సో ఓఎంఆర్ షీట్స్ కూడా స్కాన్ చేసి పెట్టాలి. సింగరేణి వాళ్ళు ఎలా పెడుతున్నారో తెలియదు, మేబీ పెట్టొచ్చు ఈసారి కూడా. స్కాన్ చేసి పెట్టాలి, ఎవరు ఓఎంఆర్ షీట్ వాళ్ళకి వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు మనం ఎక్కడ మిస్టేక్స్ చేసినాం అనేది వాళ్ళు ఇచ్చిన కీకి దానికి. ఓకే, సో ఇది తేడా అన్నట్టు. ఎందుకంటే మీకు జస్ట్ కొంచెం ఇన్స్పైర్ అవ్వడానికి మీరు ఆ సిలబస్ ఈ సిలబస్ కంపేర్ చేస్తే మీకు చాలా తక్కువ సిలబస్, మంచి టైం ఉంది. ఓకే, సో మంచి టైంలో మీరు కరెక్ట్గా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 45 days ఉంది అరౌండ్. సో 45 daysకి సిలబస్ పెద్ద అసలు సిలబసే కాదు నన్ను అడిగితే. సో ఇవన్నీ చాలా చాలా ఈజీ సిలబస్లు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే దీని తర్వాత మన కోచింగ్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, సో క్లాసెస్ అండ్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వినండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రం మీ ఇష్టం, స్కిప్ అవ్వచ్చు ఇక్కడ. ఓకే, సో ఇది ఏంటంటే షెడ్యూల్ ఇది. సో నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతుంది యాక్చువల్గా. నా షెడ్యూల్ ఈ షెడ్యూల్ అండ్ ఇవన్నీ మెర్జ్ చేసేలోపు నాకు కొంచెం టైం పట్టింది. సో అందుకోసమే కొంచెం ఇన్ని రోజులు రిలీజ్ చేయలేదు. సో ఇప్పుడు రిలీజ్ చేస్తున్నా చూడండి. సో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ నేను లేవగానే ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ వొకాబులరీ అండ్ కరెంట్ అఫైర్స్ రికార్డ్ చేసి వితిన్ 10 to 10:30 ఆ టైం పీరియడ్లో, ఎందుకంటే మేబీ నెట్వర్క్ ప్రాబ్లం వచ్చిందనుకో కొంచెం డిలే అవుతుంది కాబట్టి మళ్ళీ మీకు ఇబ్బంది కలగకుండా 10 to 10:30 మధ్యలో ఇవి రిలీజ్ అయిపోతాయి. ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్, ఇంగ్లీష్ వొకాబులరీ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో మ్యాక్సిమం నాకు ఈ గ్యాప్లో ఎన్ని పాసిబుల్ అయితే అన్ని పాసిబుల్గా చేసి పెట్టేశాను. 1 అయితే 1, 2 అయితే 2 ప్రతి దాంట్లో. ఓకే, సో 10 to 10:30 AM మీకు అప్లోడ్ అవుతుంటాయి. ఓకే, నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్, పాలిటీ అండ్ కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించిన క్లాసెస్ 2 to 2:30 PM అప్లోడ్ అవుతుంటాయి. అండ్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ నైట్ 10:30 to 11 PM మీకు అప్లోడ్ అవుతుంటాయి. సో ఇప్పుడు మీకు ఇది నైట్ వీలు ఉంటేనే నైట్ చూసుకోండి, 11 తర్వాత మాకు కుదరదు సార్ అంటే మార్నింగ్ ఇందులో మీరు ఎక్కడో ఒక దగ్గర ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే నాకు ఉన్న టైం ప్రకారం నేను షెడ్యూల్ చేసుకున్నా, దీని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఎఫర్ట్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఎఫర్ట్ ఫర్ యువర్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫర్ట్ స్క్వేర్. అంటే సో స్పీడ్గా వెళ్ళిపోవాలి మనం. ఓకే, సో నా సైడ్ నుంచి ఎఫర్ట్, మీ సైడ్ నుంచి ఎఫర్ట్ రెండు కలిస్తేనే అది జాబ్ కొట్టడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో కొంతమంది నన్ను ఏం అడుగుతున్నారంటే, సార్ నేను ఇప్పుడు క్లాసులు జాయిన్ అవుతా, వేరే పుస్తకాలు ఏం కొనుక్కోను, నాకు జాబ్ వస్తుంది అంటే అది తప్పు. అసలు అలాంటి ఆలోచనే ఉండొద్దు. చదువుకోవాల్సింది మీరు. జస్ట్ నాకేదో డబ్బులు ఇచ్చినంత మాత్రాన, క్లాసులు విన్నంత మాత్రాన అట్లా ఉండదు. మీ సైడ్ నుంచి స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి దానికి. ఓకే, సో క్లాస్ వినొచ్చు మీరు, ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్తో క్లాస్ వింటే ఏదో జస్ట్ క్లాస్ వింటారేమో, కానీ మీ దగ్గర స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి జాబ్ కొట్టాలని. అలాంటి వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి నా ఛానల్లో. అలాంటి వాళ్ళకైతేనే బాగా యూజ్ అవుతాయి అవి కూడా. ఓకే, సో ఇది. అండ్ దీంతోపాటు చాలామంది ఫ్రీక్వెంట్లీ FAQs అని చెప్పాను కదా, సో అవి జనరల్గా చెప్తాను చూడండి. చాలామంది ఏంటంటే ఇండివిజువల్ కోర్సెస్ కావాలంటున్నారు. సో ఇండివిజువల్ కోర్సెస్ స్టార్ట్ చేసిన అండ్ సో ఇండివిజువల్ కోర్సెస్ అడిగే వాళ్ళందరి కోసం మ్యాక్సిమం ఇండివిజువల్ కోర్సెస్ అన్నీ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ రాద్దాం చూడండి, ఎందుకంటే మళ్ళీ ఇండివిజువల్ కోర్సెస్ అంటే పాలిటీనే, కంప్యూటర్సే, మ్యాథ్సే. ఓకే, అండ్ అవి కూడా స్టార్ట్ చేశాను. ఓకే, ఇండివిజువల్ కోర్సెస్ స్టార్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ చాలామంది ఏంటంటే మాకు 2 months వ్యాలిడిటీకి మాత్రమే క్లాసెస్ కావాలని అడుగుతున్నారు. ఓకే, సో 2 months వ్యాలిడిటీతో మీ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, యాప్లో ఉన్నాయి. సో కావాలంటే జాయిన్ కావచ్చు, జస్ట్ 1000 రూపీసే. ఓకే, సో మీకు ఇందులో డౌన్లోడింగ్ ఆప్షన్ ఉంది. ఓకే, సో మీరు ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు. అండ్ వెబ్ వ్యూ అంటే ఫోన్లో కాకుండా ల్యాప్టాప్లో కానీ వాటిలలో కానీ వినొచ్చు. అండ్ మీకు PDFs కూడా
మ్యాక్సిమం అన్ని క్లాసెస్ యొక్క పీడిఎఫ్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ మీకు పీడిఎఫ్స్ వచ్చినాయి కదా, సో మీకు ఏంటంటే నేను ఆల్మోస్ట్ అన్ని పీడిఎఫ్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నా. ఓకే, ఈ గ్యాప్లో, ఈ షెడ్యూల్ చేసే గ్యాప్లో మీకు అన్ని పీడిఎఫ్స్ కలెక్ట్ చేస్తున్నాయి. సో కొన్ని అప్లోడ్ కూడా చేశాను, పాలిటీ అవి ఇవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి మళ్ళీ చేయను అనుకున్నారు. సో కాకపోతే ఏంటంటే మీరు కొంచెం చూసుకుంటారు కదా, నేను కొంచెం క్లాసెస్ తక్కువ చేశాను కాబట్టి ఆ గ్యాప్లో మీకు ఏమన్నా చదువుకోవడానికి ఉండాలని అవి పెట్టేశాను. నేను వాటి మీద వర్క్ చేశాను కాబట్టి సో అవి మీకు పెట్టేశాను. అవి కూడా 100% ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వాటి బేసిక్ దానికి సంబంధించిన నాలెడ్జ్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. సో అలా శాంపిల్కి పెట్టాను అన్నట్టు, పీడిఎఫ్స్ కూడా అప్లోడ్ చేస్తానని. ఓకే, సో అలా ప్రతి టాపిక్కి పీడిఎఫ్స్ ఆల్రెడీ రెడీ అయ్యింది మనకి. సో ఆల్మోస్ట్ కంప్యూటర్కి సంబంధించి నేను ఒక 3 to 4 బుక్స్ నేను పర్చేస్ చేశాను. అంటే కొన్ని పీడిఎఫ్స్ పర్చేస్ చేశాను, కొన్ని నార్మల్ బుక్స్ పర్చేస్ చేశాను. సో అన్నిట్లో ఉన్న కంటెంట్ మీకు అప్లోడ్ అవుతుంది, ఎందుకంటే 25 మార్క్స్ కదా. సో 25 మార్క్స్ అంత ఈజీ సబ్జెక్ట్ మళ్ళీ. ఓకే, కొన్నిట్లలో కొన్ని ఉన్నాయి, కొన్నిట్లలో కొన్ని లేవు. సో అన్నిటిని మర్జ్ చేసి అవన్నీ పీడిఎఫ్స్ అప్లోడ్ చేస్తా. ఆల్రెడీ కొన్ని అప్లోడ్ చేసా, ఆ జాయిన్ అయిన వాళ్ళకి తెలుసు ఆ పీడిఎఫ్స్ ఎంత బాగున్నాయో. ఓకే, అవన్నీ నేను పర్చేస్ చేసిన పీడిఎఫ్స్. ఓకే, సో మీరు కూడా నాకు మనీ ఇస్తున్నారు కదా, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఆ పీడిఎఫ్లలో ఎక్కడైతే లేదో అది వేరే దాంట్లోంచి తీసి వాటికి అటాచ్ చేసైనా సరే మీకు అప్లోడ్ చేస్తాను, అట్లా ప్రాబ్లం ఏం లేదు. సో మీకు మ్యాక్సిమం అన్నిటికీ పీడిఎఫ్స్ కూడా పెట్టేస్తాను. డౌన్లోడింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు మీరు అడిగినట్టు 2 months వ్యాలిడిటీ కూడా ఉంది. సో ఇంత తక్కువ కాస్ట్ అయితే నాకు తెలిసి సింగరేణికి ఎవరు పెట్టలేదు అనుకుంటా. ఓకే, సో నాకు తెలిసి నాదైతే క్వాలిటీ కంటెంటే అని నేను నమ్ముతున్నా. సో పర్లేదు, మీరు చదువుకుంటున్నారు కాబట్టి జాయిన్ అయిపోండి, నష్టమేం లేదు. 50,000 శాలరీ వస్తుందంటే 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయడంలో నష్టమేం లేదు. ఓకే, సో ఏదో నా దగ్గర జాయిన్ అవుతారని అట్లా చెప్పట్లే, కానీ జనరల్గా చెప్తున్నా. సో మనం బయటికి పోయి మీకు మన 2 బుక్స్ చెప్పాను కదా, ఆ 2 books కాస్టే 900 అయింది. ఓకే, సో అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇది లో కాస్టింగ్, ఇంతకంటే లో నా వల్ల కాదు. ఓకే, సో ఎందుకంటే యాప్కి, సర్వర్స్కి, వాటన్నిటికీ పే చేయాలి. ఇందులో మీకు ఆల్రెడీ బ్రేకప్ వస్తుంది. మీరు ఎవరైతే పర్చేస్ చేశారో మీకు అందులో బ్రేకప్ వస్తుంది, అందులో ట్యాక్స్లు ఎంత పోతున్నాయి, అది ఎంత పోతున్నాయి అని. సో అది ఓన్లీ ఆ బ్రేకప్ అనేది మీకు కనపడుతుంది, ఇంకా నేను యాప్కి పే చేయాల్సింది కూడా ఉంటుంది. సో అప్పుడు మీకు అది చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతలో ఉంటుందో. ఓకే, సో ఇది అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే ఇవే అన్నట్టు. ఇంకా మీరు ఇంకా అది అప్లై చేసిన సార్ అంటే ఏమైనా మిస్టేక్స్ చేసినట్టు అది మీ ప్రాబ్లం. అది నోటిఫికేషన్ అప్లై చేసేటప్పుడు మనం జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. అది నాకు కూడా అంతే కదా, నేనైనా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. రేపు ఏదైనా అప్లికేషన్ పెట్టినప్పుడు సో అది ఎవరిది వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు, మేబీ నేను అప్లై చేస్తుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడినేమో, కానీ నేను అప్లై చేయలేదు, ఎందుకంటే నాకు అవసరం లేదు. అంటే నా జాబ్ కొంచెం పెద్ద జాబు, నాకు అది అవసరం లేదు. నెక్స్ట్ నేను నాన్ లోకల్ కేటగిరీ, సో ఏముందని నేను అప్లై చేయలేదు. కాబట్టి నాకు తెలియదు అసలు ఆ పోర్టల్లో ఏమేమి ఇచ్చారు, ఏమేమి చేశారు అనేది నాకు ఐడియా లేదు. ఓకే, సో నాకు ఫ్రెండ్స్ కూడా లేరు ఎక్కువ అడగడానికి. సో ఇది ఎప్పుడైనా సరే మనం అప్లికేషన్ నింపినప్పుడు మాత్రం జాగ్రత్తగా నింపుకోవాలి, అనవసరంగా తప్పులు చేసి ఇలా చేయొద్దు. నెక్స్ట్ ఏంటంటే టెన్షన్. ఓకే, సో చాలామంది ఏంటంటే 45 days ఏముంది, 50 days ఏముందని చాలా టెన్షన్ పడుతున్నారు. అది రాంగ్, అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు. ఫస్ట్ ఏంటంటే మనకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం రియాక్ట్ అవ్వద్దు, రెస్పాండ్ కావాలి. ఓకే, సో రియాక్ట్ అవ్వద్దు, రెస్పాండ్ కావాలి. రియాక్ట్ అయితే ఏమవుతుందంటే సో ఇట్లనే ఈ టెన్షన్స్ ఇవన్నీ వస్తుంటాయి. అదే రెస్పాండ్ అయినవి అనుకుంటే, రెస్పాన్స్ అనేది ఎలా ఉండాలి, ఇప్పుడు మనకి సో 45 days టైం ఉంది. ఓకే, 6 papers ఉన్నాయి. సో వాటిని ఎలా మనం క్రాక్ చేయాలి అనేలాగా ఆలోచించాలి. ఏ టాపిక్స్ చదివితే మనం స్పీడ్గా మార్క్స్ గెయిన్ చేయగలమో అనేది ఆలోచించాలి. అంతే తప్ప కొద్ది టైం ఉంది టెన్షన్ పడుతుంటే ముందుకు పోలేము మనం. అసలు ఆ టెన్షన్ పడడం అనేది అసలు కరెక్ట్ కాదు, ఎందుకంటే దానివల్ల మనకి ఎటువంటి యూజ్ లేదు కదా. యూజ్ ఉంటే టెన్షన్ పడ్డా ఒక లెక్క, యూజ్ లేదు కదా. జనరల్గా వస్తుంటుంది కానీ అవసరం లేదని చెప్తున్నాను నేను, అంతే. జస్ట్ జనరల్గా రెస్పాండ్ కాదు. 45 days ఉంది, 6 subjects ఉన్నాయి, అంతే. ఏ సబ్జెక్ట్ చదివితే నాకు ఎక్కువ స్కోర్ వస్తుంది, ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్ కోసం ఏ బుక్ అయితే ఏ బుక్ పర్చేస్ చేయాలి, కోర్స్ అయితే ఏ కోర్స్ పర్చేస్ చేసుకోవాలి, అంతే. ఆ చిన్న లాజికల్ దాంట్లో వెళ్ళిపోండి, అయిపోతుంది. ఇప్పుడు మీరు జస్ట్ జనరల్గా యాజ్ ఏ గైడ్గా జాయిన్ అయినా మీకు నష్టం ఏం లేదు. 1000 రూపీస్కి మీకు పీడిఎఫ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. సో నా క్లాసెస్ నాకు తెలిసినంత వరకు అయితే నేను బాగున్నాయని అనుకుంటున్నా, మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నానే అనుకుంటున్నా. ఓకే, సో జస్ట్ నాకు ఇంట్రెస్ట్ అంతే, అంటే టీచింగ్ అనేది జస్ట్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఇది మీకు ఎవరికైనా నచ్చితే జాయిన్ అవ్వచ్చు, నచ్చకపోతే మీ ఇష్టం. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మేబీ ఇది కొన్ని రోజులు మాత్రమే ఉండవచ్చు, ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత మీరు జాయిన్ అయినది మీకు వేస్ట్ అవుతుంది కాబట్టి. సో వీలున్నంత తొందరగా జాయిన్ అయ్యండి. ఎంత తొందరగా జాయిన్ అయితే
మీకు అంత మంచిది, నాకు అంత మంచిది. సో ఎక్కువ మంది జాయిన్ అయినా కూడా నాకు మళ్ళీ నేను క్లాసులు తీసుకొని ఇస్తలేరు, నాకు యాప్ అది పని చేస్తలేదు సార్, ఇది పని చేస్తలేదు, అది వస్తలేదు, ఇది వస్తలేదని. సో ఎంతమంది కామెంట్ అది మెసేజ్ చేసినారు, వాళ్ళందరికీ రిప్లై ఇవ్వడం అదే సరిపోతుంది. సో మీరు తొందరగా ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే చేసుకోండి. నేను ఆఫ్ చేస్తాను మ్యాక్సిమం. అంటే ఇంకా అడ్మిషన్స్ ఏమంటే క్లోజ్ అంటారు కదా, సో అట్లా చేసి ఓన్లీ క్లాసెస్ మీదే కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నా. సో నాకు కూడా ప్రిపరేషన్కి టైం సరిపోవట్లేదు, అట్లా చేయాలి. చాటింగ్కి ఎక్కువ టైం అయిపోతుంది నేను చెప్పడం కంటే. సో వాళ్ళకి డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, అది ఇది యాప్ డౌట్స్, ఆ డౌట్స్, ఈ డౌట్స్, ఒక్కరు కాదు కదా. ఇప్పుడు మీకు జనరల్గా మీరు ఒక్కరే, నాకు అట్లా దాదాపు ఒక రోజుకి ఒక 40 to 50 మెంబర్స్ ఆల్మోస్ట్ 10 మినిట్స్ 5 మినిట్స్ అయినా కానీ చూడండి. ఓకే, సో టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో మ్యాక్సిమం ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ప్రాబ్లం అయితే మెసేజ్ చేయొచ్చు, దాంట్లో మీ ప్రాబ్లం ఇంటెన్సిటీని బట్టి నేను రిప్లై ఇస్తాను, అలా ఏం లేదు. ఓకే, సో మ్యాక్సిమం తొందరలో అయితే పర్చేస్ చేసుకుంటే, నేను క్లోజ్ చేసుకుంటే ఓన్లీ సిలబస్ మీదే కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇప్పటికీ నేను అవి ఇవి అది ఇది సెట్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. ఓకే, సో పీడిఎఫ్స్ అయితే క్రియేట్ చేసుకున్నా ఈ గ్యాప్లో, నాకు ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మనకి ఇంత ముందుకు ఏంటంటే పీడిఎఫ్స్ అవి ఇవి రిసోర్సెస్ ఏం లేవు కాబట్టి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు స్పీడ్గా ప్రతి పీడిఎఫ్ని మంచిగా జాగ్రత్తగా నీట్గా, సో ఆల్రెడీ అందులో ప్రింట్ అయి ఉంటాయి కాబట్టి మనం రాయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, మనకు స్పీడ్గా తెలుస్తుంది. ఓకే, సో కంప్యూటర్స్ మాత్రం మీకు చెప్తున్నాగా, ఇండివిజువల్ కోర్సెస్ కూడా కంప్యూటర్స్ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే మాత్రం జాయిన్ అయిపోండి కంప్యూటర్స్. సో నేను చెప్పాను కదా, చాలా పీడిఎఫ్స్ కలెక్ట్ చేశాను అండ్ ఎంసీక్యూస్ కూడా ఉన్నాయి మనకి. ఓకే, సో మీకు మార్క్ టెస్టులు కావాలంటే నేను చేయలేను, నాకు అంత టైం లేదు, నాకు అంత బడ్జెట్ లేదు, అంత స్ట్రెంగ్త్, అంటే వేరే వాళ్ళ సపోర్ట్ ఎవరు లేదు, నేను ఒక్కనే చేసుకుంటాను కాబట్టి. కాకపోతే మీకు ఎంసీక్యూస్ అప్లోడ్ చేస్తా, ఎంసీక్యూస్ ఎలా అటెంప్ట్ చేయాలో చెప్తా, నెగిటివ్ మార్క్స్ అవాయిడ్ చేయడానికి. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళందరికీ తెలుసు ఎలా అవాయిడ్ చేయాలనేది నేను చెప్పాను, చాలా మ్యాథ్స్లో కానీ రీజనింగ్లో కానీ చాలా బెస్ట్ మెథడ్స్. ఓకే, సో వాళ్ళు ఒకవేళ వాళ్ళు మీకు ఏమైనా తెలుసుంటే అడగండి, చెప్తారు. ఓకే, సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్. నా వీడియో చూసిన వాళ్ళందరికీ జాబ్ రావాలని కోరుకుంటున్నా. సింగరేణి జూనియర్ అసిస్టెంట్ అనే కాదు, ఏదో ఒకటి. సో అది ఎందుకంటే ఏదో 177 పోస్టులే కదా, సో అంతకు మించి ఎక్కువ ఇవ్వడానికి వాళ్ళకు కాదు, పోయి మనము జాయిన్ కాలేదు. సో వేరేది వచ్చినా కూడా కాన్ఫిడెంట్గా ఉండండి, ఇది కాకపోతే ఇంకొకటి, కానీ మంచి సబ్జెక్ట్ నేర్చుకోండి. వన్స్ మీ దగ్గర సబ్జెక్ట్ ఉందనుకోండి, అది మిమ్మల్ని ఎప్పటికీ పైనే ఉంచుతుంది కానీ లో చేయదు అన్నట్టు. ఓకే, సో అది గుర్తుపెట్టుకొని చదువుకోండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.